ద్విచక్ర వాహనాలు, మొబైల్ ఫోన్స్ స్నాచింగ్ దొంగతనాలు చేసిన ముద్దాయిలు అరెస్ట్. గాజువాక పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ నేరాలకు పాల్పడుతున్న మాధవదారుకు చెందిన సుంకర జగదీష్, రెండవ వ్యక్తి కంచరపాలెంకు చెందిన చిక్కల భరత్ అని తెలిపారు. మరో 2 మైనర్లు కూడా ఉన్నారని తెలిపారు. ఈ నెల 20వ తారీఖున ఒక ఇంటి లోపలికి వెళ్లి బైక్ను దొంగతనం చేసి గేటుకు ఉన్న తాళం కూడా బ్రేక్ చేసి బైక్ను దొంగలించారని కంప్లైంట్ చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు గాజువాక శీలానగర్ ప్రాంతంలో నిందితులను పట్టుకున్నట్లు డీసీపీ తెలిపారు. పోలీసుల విచారణ భాగంగా ఈ నలుగురు కలిసి ద్విచక్ర వాహనం చోరీలతో పాటు సెల్ ఫోన్లను చోరీ చేస్తూ వారి జల్సాలకు, మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారని అన్నారు. ఇప్పటి వరకు 11 దొంగతనాలు చేయగా 5 మొబైల్స్ మరియు 6 ద్విచక్ర వాహనాలు చోరీ చేశారని డీసీపీ తెలిపారు. మనకి నలుగురు అదే బైక్ అఫెండర్స్ మరియు సెల్ ఫోన్ స్నాచర్స్ దొరకడం జరిగింది. అంటే ముందుగా 20వ తారీఖు నైట్ ఒక అతను తన సెల్లార్లో, అంటే తమ ఇంట్లో గేటుకి తాళం వేశాడు. లోపల బైక్ పార్క్ చేసుకున్నాడు. మార్నింగ్ 21st మార్నింగ్ వచ్చి చూసేటప్పటికి బైక్ లేదు. అలాగే గేట్కి వేసినటువంటి లాక్ కూడా బ్రేక్ అయ్యి ఉన్నది. సో మనకి అది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్తో మన సిపి సార్, అదేవిధంగా జాయింట్ సిపి గారి ఆదేశాల మేరకు మేము క్రైమ్ టీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన క్రైమ్ సిఐ గారి నేతృత్వంలో ఒక 2 టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీమ్స్ వారు మొత్తం అంతా ట్రాక్ చేసుకొని వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ని, టెక్నికల్ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని ఈరోజు ఎర్లీ అవర్స్లో శీలానగర్ దగ్గర ఒక 2 అఫెండర్స్ని క్యాచ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, జోనైల్స్. వాళ్ళ తాలూకా కన్ఫెషన్ మేరకు ఇంకొక 2 అఫెండర్స్ని కూడా క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు వచ్చి సుంకర జగదీష్ అండ్ చిక్కాల భరత్ కుమారు. ఈ శంకర్ జగదీష్ది 20 years అండి. ఇతను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. వీళ్ళ ఫాదర్ ఏమో టైలరు. అలాగే ఈ చిక్కాల భరత్ కుమార్ అనే అతను 19 years. అంటే వీళ్ళందరిది కూడా కంచరపాలెం ఏరియా, మాధవధార, కంచరపాలెము మొత్తం ఈ ఏరియాలో ఉంటున్నారు. సో వీళ్ళు ఏంటంటే బైక్ ఎక్కడ ఉంటే తాళము వేసిందైనా బ్రేక్ చేసేస్తున్నారు. అలాగే గేట్ లోపల పెట్టుకున్నా సరే బ్రేక్ చేస్తున్నారు. బ్రేక్ చేసి బైక్ తీసుకొని వెళ్ళిపోవడం, బైక్ మీద తిరుగుతూ సెల్ ఫోన్ స్నాచింగ్లు చేస్తున్నారు.